స్కూళ్ళల్లో తల్లిదండ్రులకి టీచర్ ఉపాధ్యాయులకి ఆత్మీయ సమావేశం పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంతా అసలు కొత్తగా ఉంది. మేము ఇప్పుడే ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్లో ఇలా బాగుందని చెప్పి జాయిన్ చేసి చాలా బాగా చూస్తున్నారు. మొత్తం స్కూల్లో కానీ బయట కానీ అంతా చాలా బాగుంది. ఈ మధ్యాహ్నం భోజనం కానీ పథకం కానీ ఈ సన్న బియ్యంతో రైస్ అన్ని చాలా బాగున్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి ఇచ్చేస్తున్నారు. అలాగే మన నారా లోకేష్ గారు మొత్తం విద్యాశాఖ మంత్రి గారు వచ్చిన కాడి నుంచి ఈ పుస్తకాలు కానీ డ్రెస్సులు కానీ బ్యాగులు కానీ చాలా బాగా పెట్టేశారు. అంతా బాగుంది. టీచర్స్ మీకు వెళ్ళి అడిగితే ఏమని సమాధానం లేదు, బాగా చెప్తున్నారండి. టీచర్లు కూడా చక్కగా ఇప్పుడు వీళ్ళకి ఎలా చెప్పాలా, ఎలా చేయాలి, పేరెంట్స్ కి ఎలా చెప్పాలి, వచ్చి లోపల తీసుకెళ్లి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి ఇలా మీ పిల్లలకి మార్కులు ఇలా వచ్చినాయండి, ఇలా చేశారండి, ఇలా చెప్పారు. అలాగే భోజనాల గురించి వాటి గురించి కూడా అడిగారు. కొంతమంది తినేవాళ్ళు తింటారు, కొంతమంది తిన్నవాళ్ళు బాగా అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అంటే ఎంత గతంలో ఎప్పుడైనా ఇలాగ చూసారండి? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో పిల్లలు మొదట చదివించారు, ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు తీసుకొచ్చారు సార్? ప్రైవేట్ స్కూల్లో మేము ఫీజులు అవి కట్టలేకపోతున్నాం. మేము డైలీ 1000 రూపాయలు సంపాదించిన రోజు ఫీజులు కట్టలేకపోతున్నాం. అలాగే చదివించాం, కానీ 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి చదివించాం. కానీ అంటే ఇంకా ఫ్యూచర్లో ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా బాగున్నాయి అంటున్నారు. ఎక్కడ చూసినా బాగున్నాయి అంటున్నారు. అంత భోజన పథకం కానీ ఇది కానీ ఏదైనా స్టడీ పర్పస్ కానీ ఈ ఆటల ప్రోగ్రాములు ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నారు. అందరూ బాగున్నాయని నేను అక్కడికి పర్మిషన్ తీసుకొని సార్తో మాట్లాడి 2-3 సార్లు వచ్చాం, కానీ మాకు సీట్ ఇవ్వాలి. ఈ సంవత్సరం ఈ స్కూల్లో సీట్ రావడానికి 3 సంవత్సరాలు తిరుగుతున్నాము. ఈ సంవత్సరం మాకు సీట్ ఇచ్చారు ఈ స్కూల్లో. ఇది ఎందుకని మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ వెళ్ళిపోకుండా జరగడం కోసం జరిగింది అనమాట. అంటే సార్ ఇప్పుడు అనుకుంటున్నారు చాలా మంది ఏంటంటే పిల్లలు స్టడీ గవర్నమెంట్ స్కూల్ అంటే ఏముండదు అది ఇది అంటున్నారు. చాలా రాంగ్ సార్. అది చాలా బాగుంది. అసలు పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు. వాళ్ళ పుస్తకాలు కానీ ఏదైనా అన్ని బాగా జరుగుతున్నాయి. డ్రెస్సులు కానీ ఏదైనా వాళ్ళు పర్ఫెక్ట్ గా జరుగుతుంది. అన్ని మనం ఇంకా తప్పడం మధ్యాహ్నం భోజనం పథకం కింద చేస్తున్నారు. తల్లి వందనం డబ్బులు పడినాయండి. 2 పిల్లలు ఉన్నారు, ఇద్దరికి పడినాయి. అది అర్థమైంది. చక్క వాళ్ళు కూడా మనకి ఇదిగా ఉంది. అది తల్లికి వందనం అన్ని బాగుంది. మాకంతా బానే ఉందండి. తల్లికి వందనం పడ్డది, గ్యాస్ డబ్బులు పడుతున్నాయి, ఆయన అన్నట్టుగా అన్ని చేస్తున్నారు. పిల్లల గారు స్కూల్లో గారు అభివృద్ధి బాగుంది. ఇది వరకు భోజనం మీద ఇప్పుడు బాగుంటుంది భోజనం గారు. లేదు ఒక్కోసారి అంతా బాగానే ఉంటుంది, అలాగేం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక గారు చాలా బాగా చేస్తున్నారు. అది అందుకని చాలా ఆనందం వేసిందండి. ఎందుకంటే ఒక పిల్లలకి వేస్తే ఇంకో పిల్లలకి మేము అప్పు చేసుకోవాలి, అందుకే 2 పిల్లలకి వేస్తున్నారు కాబట్టి మాకు సంతోషంగా ఉంది. ఓకే సార్, బాగానే ఉంది. యాక్చువల్లీ అంటే ఇంకా మాకు అమ్మఒడి 2 పిల్లలకి వచ్చింది. అంటే అమ్మఒడి అంటే ఇప్పుడు తల్లికి వందనం మారింది కాబట్టి 2 పిల్లలకి వచ్చింది. గ్యాస్ డబ్బులు కూడా పడ్డాయి మాకు. ప్రజెంట్ అయితే ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉందండి. 1 మంత్ అయ్యింది ఇప్పటి వరకు, కానీ బాగానే చదువుతున్నారు పిల్లలు, పర్లేదు. యూనిఫామ్ కూడా చేంజ్ అయ్యింది పిల్లలకి, బాగానే ఉంది. ఇంతకుముందు జరగలేదు కాబట్టి కొంచెం హ్యాపీగానే ఉంది. ఇంతకుముందు ఎప్పుడు మాకు గ్యాస్ నుంచి రిటర్న్ వచ్చిన డబ్బులు అయితే లేవు, ఫస్ట్ టైం కాబట్టి మాకు కొంచెం హ్యాపీగానే ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు, కానీ వచ్చింది. అందరూ మాటిస్తారు కానీ చేయాల్సిన వాళ్ళు కొంతమంది వరకే చేయగలరు. సో అది ఈ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. ఈ రోజు చూసినట్లయితే గవర్నమెంట్ స్కూల్లో ఆత్మీయ సమావేశం అనేది ఒక పెద్ద మొత్తం ప్రోగ్రామ్ జరుగుతుంది. మీ పిల్లలు కూడా ఈ స్కూల్లో చదువుతున్నారు. మీ పిల్లల క్లాస్ లో మీరు కూర్చోవడం, మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది తెలుసుకోవడం, ఎప్పటికొచ్చి ఏ గవర్నమెంట్ లేని విధంగా ఈ గవర్నమెంట్ తీసుకుని వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? బాగానే ఫీల్ అవుతున్నాం. బాగా చదువుతున్నారు. ఆ టీచర్ కూడా చెప్పారు పాపలు ఎలా చదువుతున్నారు, మీరు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, ఫుడ్ లో ప్రాబ్లం ఉంటే చెప్పండి అని చెప్పారు అన్నమాట. ఎట్లా ఉంది మేడం ఈ గవర్నమెంట్ వచ్చింది? పిల్లలకి మధ్యాహ్నం కూడా భోజనాలు కూడా సన్నబియ్యం పెడుతున్నారు, చెక్కీలు పెడుతున్నారు. బాగుందంట, బాగుంది. సన్నబియ్యం అదే ఏంటంటారు బిర్యానీ వేస్తున్నారంట, బాగుంది అన్నారు. అమ్మలు కూడా ఇస్తున్నారంట, బాగుందని చెప్పారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిల్లలకి చదువు విషయంలో గానీ యూనిఫామ్ గానీ ఎట్లా ఉంది? బాగుందండి. బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి, యూనిఫామ్స్ కూడా బాగున్నాయి. అలా ఉంది, ప్రైవేట్ స్కూల్ లాగే ఉంది. బ్యాగ్స్ నచ్చినాయి నాకైతే. టోటల్ గా అయితే ఈ గవర్నమెంట్ నమ్మకం ఉందా? మీ పిల్లలు ఇంకా బాగా చదువుతారు ఈ గవర్నమెంట్ వస్తాయి? నమ్మకం ఉంది. మొత్తం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ లో టాకింగ్ చేస్తున్నారు పిల్లలు కూడా. ఇప్పుడు బాగా అలవాటు అవుతుంది. వాళ్ళు కూడా టీచర్లు కూడా ఓన్లీ ఇంగ్లీష్ లోనే టాకింగ్ చేయమన్నారు. చేస్తే వాళ్ళు కూడా మాకు అదే ప్రైవేట్ స్కూల్లో చదివించలేదన్న ఫీలింగ్ లేకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివించినందుకు బాగుంది అనిపిస్తుంది. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకు హ్యాపీ ఫీల్ అవ్వరు? డబ్బులు కలిసి వస్తున్నాయి. ఫీజులు కట్టకుండానే మా పిల్లలకే డబ్బులు వేశారు కదా, సంతోషంగా. ఒకరికి వేశారు కదా, ఇప్పుడు ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. అది కూడా ఇన్ టైమ్ లో వేశారు, చెప్పిన టైంకి వేశారు కదా. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు.
నిలబెట్టుకుంది కదండి, నిలబెట్టుకుంటారు ఇంకా అలాగే. టోటల్ గా అయితే చంద్రబాబు పరిపాలన ఎట్లా ఉంది? బాగుందండి, ప్రస్తుతానికి మరి బాగానే ఉంది, నిలబెట్టారు కదా, మాకు అదే సంతోషం. గవర్నమెంట్ స్కూల్లోని ఆత్మీయ సమావేశం అనే ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. అంటే పిల్లలు, టీచర్స్, ఆ పేరెంట్స్ అందరు కలిసి కూర్చునే విధంగా ఉంటారు. ఎట్లా ఉంది సార్? చాలా ఆనందంగా ఉన్నది. మరి ఇలాంటి చాలా కార్యక్రమాలు చేయాలి ప్రభుత్వం. ఒకేసారి ఒకే టైంలోనే అన్ని స్కూల్లో జరిగేలాగా ఏర్పాటు చేయడం అనేది ఒక రికార్డు. ఈ రికార్డు మళ్ళీ ఎవరు తీసేది లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రతి స్టూడెంట్, పేరెంట్ కలిసి పనిచేసే కార్యక్రమం అనేది పెట్టారు. ఇది చాలా బాగుంది. ఇది సార్, ఇప్పుడు పిల్లలు చూసినట్లయితే మధ్యాహ్నం భోజనం విషయంలో గానీ, బుక్స్ విషయంలో గానీ, యూనిఫామ్ విషయంలో గానీ ఎట్లా ఉంది? భోజన వ్యవస్థ అయితే చాలాగా మెరుగుపడింది. మరి డ్రెస్ అయితే మార్చారు, రంగు చాలా బాగుంది, కలర్ఫుల్ గా ఉన్నది. విద్యార్థులు కూడా ఆనందంగా ఉన్నారు. పేరెంట్స్ కూడా ఆ బుక్స్ గానీ, ఆ బ్యాగ్ గానీ ఇవ్వడం, ఈ రంగు బాగా నచ్చిందని చెప్పడం జరిగింది. బాగా ఉన్నది. సార్, ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ఇన్ టైంలో వేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగుంది. ఎంతమంది ఉంటే అంతమందికి, ఇద్దరు ఉంటే ఇద్దరికి పడింది. ఎక్కడో ఒకరిద్దరికి తప్పితే అది కూడా ఒక నెల లోపల ఏ కారణం చేత అనేది చూసి మళ్ళీ వాళ్ళకి తల్లికి వందనం పడడం జరిగింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. అప్పుడు ఒకరికే వచ్చింది కానీ ఎంతమంది ఉంటే అంతమంది కానీ ఈ కార్యక్రమంలో ప్రభుత్వం బాగా అనుసరిస్తుంది. టోటల్ గా అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉందంటారా సార్? మీ పిల్లల భవిష్యత్తులో మెరుగుపడే అవకాశం బాగా ఉన్నది. టీచర్స్ కూడా మంచి టీచర్స్. ఇప్పుడు ఈ స్కూల్ అయితే చూసుకుంటే ఇప్పుడు దాకా స్పోర్ట్స్ అనేది లేదు. మంచి స్పోర్ట్స్ టీచర్స్ వచ్చారు. బాగా పొద్దున్న నుంచి అందరికి స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ చేసి ఆటపాటలతోనే, అన్నిటితోనే, అన్ని సబ్జెక్టులోనే ముందుగా ఉండేలాగా చేస్తున్నారు. ఈ రోజు ఆత్మీయ సమావేశం ప్రతి గవర్నమెంట్ స్కూల్లో జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమం పెట్టిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే పిల్లలతో కలిసి పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. చాలా చాలా బాగుంది. నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. నా చిన్నతనంలోని గవర్నమెంట్ స్కూల్ అనే చదివిదాన్ని నేను. నా గవర్నమెంట్ స్కూల్ గుర్తొచ్చింది. చాలా ఆనందంగా కూడా ఉంది. తర్వాత ఇక్కడ టీచర్స్ కూడా, నాకు టీచర్స్, అందరు పేరెంట్స్ అందరూ కలిసి చేయడం నాకు చాలా బాగుంది సార్. ప్రత్యేకంగా ఈ స్కూల్లోని చదువు విషయంలో గానీ, ప్రత్యేకంగా మధ్యాహ్నం భోజనం విషయంలో గానీ చాలా శ్రద్ధ చూపిస్తున్నారు అంటున్నారు. దీని మీద ఎట్లా ఉంది? భోజనం బాగుంది సార్. ముందు ఒకసారి మేము టేస్ట్ చేసాము, బాగా చాలా బాగుంది. ఇలాగే ముందు ఒకసారి ప్రోగ్రామ్ చేసాము. ఆ ప్రోగ్రామ్ లో మేము టేస్ట్ చేసి వెళ్ళాము. చాలా బాగుంది. అప్పుడు ఏదో మళ్ళీ వచ్చినప్పుడు ప్రాబ్లం చెప్పమన్నారు, చెప్పాము. ఫుడ్ మార్చారట. బాబుని అడుగుతాను ప్రతిసారి ఏం ఫుడ్ పెడుతున్నారు, ఏటి పెడుతున్నారు అంటే బాబు చెప్తాడు. ఒకసారి చారు పెట్టారని, పప్పు పెట్టారని, సాంబార్ పెట్టారని చెప్తాడు. వింటాను. ప్రతిదీ స్కూల్ నుంచి రాగానే అడుగుతాను బాబుని. యూనిఫామ్ కూడా చాలా బాగుందండి. కలర్ బాగుంది. చదువుతూ ఈ యూనిఫామ్ వేసుకుని వెళ్ళొస్తే ప్రతి ఒక్కరు ఏంటంటున్నారంటే ఈ యూనిఫామ్ వేసుకున్న తర్వాత పిల్లలు బాగా కనిపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లల్లా కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లల్లాగా ఉన్నారు. బాగుంది, చాలా బాగుంది అని చాలా మంది పేరెంట్స్. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు మేడం? అప్పుడు అమ్మఒడి ఉంది, తల్లికి వందనం ఎంత మందికి ఉంటే అంత మందికి వేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ గవర్నమెంట్? బానే ఉందండి. తల్లికి వందనం నాకు ఇద్దరు పిల్లలకి పడింది. పాప ఇంటర్ సెకండరీ చదువుతుంది, బాబు 8th క్లాస్ చదువుతున్నాడు. ఇద్దరు పిల్లలకి పడింది. చాలా బాగా చేస్తున్నారు సార్. గవర్నమెంట్ బాగుందమ్మా? బాగుంది సార్, బాగుంది సార్.